ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మద్యం కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. జైల్లోనే ఆమెను విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది సీబీఐ. కవితను విచారించడంతో పాటు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేస్తామని పిటిషన్లో పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను విచారించాలని సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఆమె తీహార్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. ఆ నేపథ్యంలో జైల్లోనే ఆమెను విచారించి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. నిజానికి కవితను ఈ కేసు తొలుత విచారించింది సిబిఐ అధికారులు నేరుగా ఆమె నివాసానికి వెళ్లి విచారణ చేశారు. ఆ తర్వాత సిబిఐ నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె సిబిఐ విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి మనం చూసాం. సో అనంతర కాలంలో ఈడీ నేరుగా ఆమె నివాసానికి వెళ్లి ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకొచ్చి అనంతర కాలంలో తీహార్ జైలుకు పంపించినటువంటి పరిణామం మనం చూసాం. సో ఆ నేపథ్యంలో తాజాగా సిబిఐ